నా జీవితంలో నేను చేసిన తప్పు పెళ్లి చేసుకోవడంరా. నా తోటలు అందరూ మంచి ఉంటే నా జీవితం అంతా గడమైందిరా. అయ్యో అత్తమ్మ ఆయన కింద పడ్డాడు రండి. అయ్యో కొడుక, అయ్యో ఏమండి ఏంటి ఇట్లా పడిపోయిల్లు, లేండి. బీరు కావాలన్నా కట్టుకుంటే తాగిపో మంచి కట్టం పట్టవు. నా బీరాడు అదే పోయి. అయ్యో ఇంకెంత తాగుతారండి, ఆల్రెడీ సోయి లేకుండా తాగిల్లు కదా, మీరు పడుకోండి. కోడలా వీని దగ్గర పైసలే లేవా, గింతగా తాగచ్చుండి. వీని దగ్గర పైసలు ఎక్కడి వీనికి ఎవరు ఇచ్చిండు పైసలు? ఏమో అత్తమ్మ నాకేం తెలుసు, పోయేటప్పుడైతే ఒక 200 ఉండే జేబులో. ఎవర్రా కొడుక నీకు ఇంతలా లంచ కొడుకులు ఎవర్రా నీకు సాయిత కూడినోడు? గింతగానం తాగిస్తాండి వాడు నాశనం అయిపోను. అమ్మా ఎక్కువ దాకా మాట్లాడకే చెప్తా. నువ్వు మావాళ్ళని ఇవ్వాలని ఏమనొద్దు. అయ్యో కొడుక గింతగానం తాగితే ఎట్టరా? తాగితే నీ ఆరోగ్యం ఎట్టుంటదిరా నీకు? అయితే అయితే సత్తా కావచ్చు నీ అవ్వ జీవితం. ఇక అవ్వ అయ్యో ఇట్లా చేస్తే ఎట్టరా కొడుక? మరి సత్తి ఎట్లరా నువ్వు? నేనంటే ముసలిదాన్ని ఏ గంగ కలుపుతారు. ఈ కోడల గురించి అన్న ఆలోచించుకోవారా దీన్ని? అయ్యో కొడుక అది నిన్ను నమ్ముకొనే ఉన్నారు కాదురా, నీకేమన్నా అయితే దాని పరిస్థితి ఎట్టరా కొడుక? ఎక్కడి మొక్కది అంటగా నాకు గతి పట్టింది. అయ్యో కోడల పైన నీళ్ళు తీసుకురా తాగిద్దాం. నానా నానా ఏంది బిడ్డ? అసలు బావ ఏమనుకుంటాను నాకు అర్థం కాదు. మనం వాళ్ళ ఇంటికి పోతాట, వాళ్ళ మన ఇంటికి రావద్దట, ఫోన్ చేసుకుని కూడా చేసుకోవద్దట. ఇక అది గట్టెందుకన్నా నాకు అర్థం కాదు. అది ఇంటికి రాకుండా కానీ ఫోన్లో మాట్లాడద్దట. అదేనా అసలు బావ ఏమనుకుంటాను నాకు అర్థమయ్యట్లేదు. గిట్లుంటుంది దగ్గర మన చెల్లెని ఉంచుడు ఎందుకు నాన్న? సపరేట్ తీసుకొద్దాం పైగా. తీసుకొస్తే సమస్య పరిష్కారం అయితే రారా? నాకు అర్థం కాదు. దాని గురించి ఆలోచిద్దాం నిమ్మలంగా. రాదు తొందరపడకు. తొందరపడకని ఇక్కడ తీసుకొచ్చినావు నాన్న. ఇట్లా కాదు నాన్న, నలుగురు పెద్ద మంది తీసుకుపోయి మాట్లాడదాం బా. పెద్ద మనుషులు తీసుకుపోయి ఎట్లుంటుందో నాన్న? వాళ్ళ ఇంటికి గొడవ అయినట్టు అవుతుంది. ఇక ఏం కాదు నాన్న, నలుగురు పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడదాం. ఇంటేనా ఓకే, లేదని చెల్లెని తీసుకొద్దాం పైగా. ఇప్పుడు నువ్వు పోతే నిన్ను తిట్టే, నేను ఫోన్లో మాట్లాడితే నన్ను తిట్టే. ఇప్పుడు నాలుగు పెద్ద మనుషులు తీసుకుపోయినా అనుకో, వాళ్ళ ముందర తిట్టే ఉన్న పరువు పోతుంది. ఏనా నాకు అర్థం కాలేదు. పరువు అంటాను. ఆయన తాగుతున్న విషయం నా ఊరు మొత్తం తెలిసిందేనా? తాగొచ్చి ఇక్కడ కూడా పెడితే ఇక్కడ మొత్తం అందరూ తెలిసిందేనే. ఇంకా పరువు ఎక్కడ నాన్న? మొత్తం పరువు అయిపోయింది. మనూళ్ళో నలుగురు పెద్ద మనుషులు చెప్పి మాట్లాడదాం బా నాన్న చక్కగా. అట్లా బిడ్డ, నేనే ఒక పెద్ద మనిషిని. తెల్లాలు ఎత్తే నలుగురు చెప్పేవాడిని. ఇప్పుడు నా సమస్య కోసం నేను నలుగురు పెద్ద మనిషి చెప్తే ఎట్లుంటుంది బిడ్డ? నాకు అర్థం కాదు. నువ్వు గిట్లా అంటావు నాకు తెలుసు కానీ చెల్లి అక్కడ బాగా పడుకుంటే ఉంటుంది. ఇక ఏం చేయాలో నేను చేస్తా. నాకు వదిలే ఈ విషయాన్ని.